అది అవుట్ కాదు, కావాలంటే లాయర్ మౌలిని అడుగు. అవుటా కాదా? అవుటే. లాయర్ అండి అబద్ధం చెప్తున్నావు. అరే లాయర్ చెప్పేదే అబద్ధం. హలో, సరే బీకు, చందాన్ని చంపేసిర్రా. సత్య ఎక్కడ? నమ్మలేకపోతున్నా మామ, చనిపోయి లేకుండేవాడు. పొద్దున కూడా చెప్పిన నేను చెప్పేంతవరకు ఎక్కడికి పోకురా అని. పోనీరా, నువ్వు చెప్పినావు, వాడు వినలేదు, దొరికిండు, చంపేసిండ్రు. మనమేం చేస్తాం? ఏదో ఒకటి చేయాలి. ఇది మన వరకు రిపీట్ అయితే ఈ పనిలో మనం ముందుకు పోవడం చాలా కష్టం. అసలు వాని చూసినా, వాని మాటలు విన్నా ఎంత గమ్మత్తు అనిపించేది మనకు. మొన్న వాళ్ళ అక్క పిల్లిలో ఒక పోరును చూసి, బిక్కుబాయ్ ఎలాగైనా వాళ్ళ ఇంట్లో మాట్లాడి నువ్వే ఒప్పించు అని ఎంత అడిగినరా వాడు. వదిలేసేయరా బాయ్, ఇట్లా అవుతుందని అనుకున్నామా మనము? నిజంగా వదిలేశా మామా, ఎవ్వరూ పట్టించుకోలేదు. నువ్వు, నేను, వాడు, వీడు. పిచ్చన్ లేక మాట్లాడక బీకు. అంటే ఏంది ఇప్పుడు? నువ్వు నేను వేరే దందా చేస్తున్నామా? అదొక్కటే కావాలి నీకు. దందా పైసలు, దందా పైసలు. మనలు ఎటు పోతురు, మనలు ఏం చేస్తారు, ఇవేం అవసరం లేదు నీకు. నువ్వేమైనా చెప్పురా బాయ్, నీది నాది వేరే మాట కాదు. పోలీసుల చిక్కి జావాలని వానికే ఉండదు, మనకే ఉండదు. దొరికిండు, చచ్చిండు, మనమేం చేస్తాం? అయినా వాడిని చంపాల్సిన అవసరం ఏముంది? ఉంది వీకు. అసలు తల బయటికి రావడానికి కాళ్ళ దగ్గర ఉండమని చంపారు. వాళ్ళకి వేరే దారి లేదు. మనలో ఎవ్వరిని చంపినా గవర్నమెంట్ కూడా లెక్క చేయదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సత్య. మనం వాళ్ళ తలని లేపేస్తే ఏంది మజాగైతుందా? శుక్లాన్ని చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? చంపడానికి పోయినా చచ్చే పరిస్థితి ఉంది బయట. భయపడే మాటలు కాదు మామా, వాళ్ళను భయపెట్టే ఐడియాలు ఏమన్నా ఉంటే చెప్పు. చల్, ఏమైనా చేసుకోండిరా బాయ్, కానీ ఒక్కసారి పోలీసులకు దొరికితే మాత్రం వదలరు. మామా, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఇన్నాళ్ళు మనకు జనం ఎదురు తిరగలేదంటే మనమేంటో వాళ్ళకి తెలుసు. పోలీసోళ్ళు మనలో ఒకరిని చంపితే మిగతా వాళ్ళు భయపడతారని వాళ్ళకీ తెలుసు. కానీ ఒక పోలీసోని చంపితే వాడి ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుందని మనకి తెలుసు. అది ఈ ఒక్క భయాన్ని నిజం చేస్తే మనమేంటో తెలుస్తుంది నా కొడుకులకి. కానీ జాగ్రత్త, ఏమనైతే మనకే రిస్కు. మామా, అలాంటిదేం జరగదు. మనం ఒకరిని ఎదిరించి బ్రతికినంతకాలం మనల్ని ఎవ్వడేం చేయలేడు. అది పోలీస్ అయినా ఇంకో గ్యాంగ్స్టర్ అయినా.